పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడ్జింతలపల్లి మండలానికి సంబంధించి ఇక్కడ జగన్గూడ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ఒగ్గు కళాకారులు మన ప్రముఖ ఒగ్గు కళాకారుడు చెవ్వ మల్లేష్ గారిని ఈరోజు వారి జీవన స్థితిగతుల గురించి తర్వాత వారి గురించి వారితో మాట్లాడడానికి ఇక్కడ రావడం జరిగింది. ఒక్కసారి వారి మాటల్లోనే మనం విందాం. అందరికీ శనార్థి. నా పేరు చెవ్వ మల్లేషు, ఒగ్గు పూజారిని. మాది జగన్గూడ విలేజు, మూడ్జింతలపల్లి మండలము, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, మేడ్చల్ నియోజకవర్గము. మాది జగన్గూడ విలేజ్. నేను గత చిన్నగా ఉన్నప్పటి నుంచి నా బాల్యం నుంచి నేను ఈ ఒగ్గు పని చేస్తున్నాను. ఒగ్గు పూజలే చేస్తున్నాను. కథలు చెప్పడము, పండుగలు చేయడము, మల్లన్న పండుగలు, ఎల్లమ్మ పండుగలు, పోషమ్మ పండుగలు, ఇట్లా ఈ బీరప్ప పండుగలు చేయడమే మా వృత్తి, మా కుల వృత్తి ఇది. కాబట్టి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇదే పని. మా గురువు ఒగ్గు బాలసిద్ధులు, ఆయన ఎంబడి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నా బాల్యం నుంచి ఆయన ఎంబడే ఈ పూజలు చేయడము, ఈ పండుగలు చేయడము, మల్లన్న పూజలు, ఎల్లమ్మ పూజలు, పోషమ్మ, మైసమ్మ పూజలు చేయడమే జరుగుతుంది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన పెద్ద మనిషి. నేను ఆయన దగ్గర తాళం కొట్టుకుంటా, డోలు కొట్టుకుంటా, పటాలు వేయడము, దేవుని కళ్యాణాలు చేయడము, పండుగలు చేయడమే జరుగుతుంది. ఆయన మా గురువు బాలసిద్ధుల దగ్గర మేము నేర్చుకున్నాము. రామా కోదండ రామా గంగలవుల గంగమ్మ తల్లివమ్మ, గంగనాటి వివరాలు మరి ఎట్లా ఉన్నాయమ్మా. తాగేది గంగ, తలకు పోసుకునేది గంగ, కుండలు పోసేది గంగ, కూరట్లు పోసేది గంగ, అంటువా పేది గంగ, ముంటువా పేది గంగ, సకలం చాండాల వాపే సచ్చవీర గంగమ్మ. ఆ గంగనాయని కొండ గౌరిపుత్రుండా, విక్కల్న నీ కొప్పు వీ పల్ల జడలేనా, పార్వతీ వరకుమార పదివేల శనార్థి. శరణు శరణు మాయమ్మ రాణి, శంభావో రాణి, శంభావో రాణి, గరణ చూడు మా కన్నా తల్లి గంగారవమ్మ దేవి మాయమ్మ. పుట్టినది గంగాదేవి ఈ పుడమీరోనా, ఈ పుడమీరోనా, పెరిగినది గంగాదేవి నేల పెడమూల, నేల పెడమూల. కట్టినది గంగాదేవి కత్తుల మండోరు, కత్తుల మండోరు, తొడిగినది గంగాదేవి దొంతొల్లి రవికే, దొంతొల్లి రవికే. చల్ల చల్లని వాడవు రాజు మల్లన్న, చల్లని వాడవు మైలాడా, చల్లని పెరుగుల రాజు మల్లన్న, లింగమైన ఊరావు మైలాడా, లింగమైన వస రాజు మల్లన్నో నిన్నెడుకుందూరు మైలాడా, పూజల కల్ల రాజు మల్లన్న పువ్వుల వేరుకో మైలాడా, ఉన్నవాడొక్కడో రాజు మల్లన్న ఊరూరు మండపాలు మైలాడా, కొమరెల్లి పడమట రాజు మల్లన్న కొమ్మలాది పుట్ట మైలాడా, కొమ్మల పుట్టల రాజు మల్లన్న 101 లింగాలు మైలాడా, 101 లింగాలు రాజు మల్లన్న కోటక పూజలు మైలాడా, మల్లన్న కోర మీసాల రాయుడు నా మల్లన్న, ఆ కొముర వెళ్ళి తండ్రి దేవుడు నా మల్లన్న, సట్టేడు వారాలయ్యా నా మల్లన్న, ఆ నిత్య 7 పూజలాట నా మల్లన్న,
సత్యేడు వారాలు నిత్యేడు పూజలట నిత్యేడు పూజలల్ల నిలవెల బండారు స్వామి నిలవెల బండారు స్వామి శరణ శరణ మాయమ్మ రాణి శరణమ్మ రాణి శరణమ్మ రాణి గరణజోడు కన్నా తల్లి గంగారమ్మ దేవి మాయమ్మ గంగ వచ్చి చూడారమ్మ గాలి మెగ్యాన పూర్ణ మందు ముక్షాల పేరు వల్లందు మిరియా తలకొరలు మిరియా అన్న నమస్తే అన్న. శనార్థన ఇప్పుడు ఒగ్గు కళాకారునికి సంబంధించి ఇవన్నీ పరికరాలు ఉన్నాయి కదా, ఇప్పుడు డోలు కానీ ఇవన్నీ, దాని గురించి అసలు ఎందుకు ప్రతి దగ్గర ఎందుకు పెట్టుకుంటాం? మేము ఒగ్గు పూజారులము, మల్లన్న భక్తులము, బీరప్ప భక్తులము, ఎల్లమ్మ భక్తులము, పోషమ్మ వాళ్ళ పూజారులము, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, బీరప్ప స్వామి దేవుళ్ళ పూజారులము. మా విధానము మాకు ఈ పూజలు చేయడానికి మాకు అప్పటి నుంచి వెళ్ళి మల్లన్న బీరప్ప స్వామి వాళ్ళ మా కులగురువు ఏమో బీరప్ప, మా తండ్రి మల్లన్న. అయితే అప్పుడు అప్పటి నుంచి వెళ్ళి ఈరమల్కరాయుడు, అబ్బమల్కరాయుడు వాళ్ళ నుంచి వెళ్ళి ఈ మల్లన్న పూజలు, బీరప్ప పూజలు కట్టిన వాళ్ళు వీరమల్కరాయుడు, అబ్బమల్కరాయుడు. వాళ్ళ అప్పుడు శివునంశలో పుట్టింది డమరూకం అంటే మేము జగ్గు అని పిలుస్తాం, ఇది డమరూకం. ఇక బీరప్ప దేవునికి, మల్లన్న స్వామికి పండుగలు చేయడానికి డోలు అవసరం ఉంటుంది. ఈ డోలు పుట్టింది ఈయన ఓంకారనాద శబ్దంలోనే పుట్టింది. డోలు, ఈ జగ్గు, ఇది ఓంకారనాద శబ్దంలో పుట్టింది. బీరప్ప దేవునికి వీరమల్కరాయుడు, అబ్బమల్కరాయుడు బీరప్ప దేవిని ఏడుకునేది అన్నట్టు. గజ్జల్లాగు, బొడ్లె బండారు సంచి, నడుముకు నాగవందు, పిక్కన పిడి గజ్జ, రడవేడి, ఏది మన నన్నూరు నపీరలు అంటే ఇది నపీర వాడడం. నపీర వాడితే దేవతలందరికీ సంతోషం అనిపిస్తుంది. ఈ డోలు కొడితే శివసత్తులు శిగాలుగుతారు. పోను ఏది దేవుడు రాని వాళ్ళకిన ఈ డోలు సప్పుడు ఇనొస్తే అంత ఏది మన ఉత్సాహం వస్తుంది. దేవుడు రాని వాళ్ళకిన అట్లా అమ్మ దేవుడు అంటే ఇట్లా ఉంటుందా అనే ఉలికి అనేది వాళ్ళ మనసుకు వస్తుంది అన్నట్టు. ఇక దానికి జోడు తాళము, ఈ డోలు కొట్టుకుంటే తాళం కొడితేనే ఆ సౌండ్ కలుస్తుంది. దీనికి జోడి ఉంటుంది అన్నట్టు. ఇక బండారు సంచి, ఈ బండారు సంచి లేకపోతే బాగుండదు. మా ఒగ్గోళ్ళు ఎంత పని చేసినా కానీ బండారు సంచి ప్రాముఖ్యం. బీరప్ప పండుగల కాడనేమో కటారి పట్టుకుంటాము. కటారి అంటే కత్తి. మల్లన్న పండుగలలోనేమో మల్లన్న పండుగలు, ఎల్లమ్మ పండుగలు, పోషమ్మ పండుగలలోనేమో ఈ ఒరగొమ్ము శూలం అంటే శంకరుడు పట్టుకునేది ఏమో 3 గొమ్ముల త్రిశూలము, మల్లన్న పట్టుకునేది ఒరగొమ్ము శూలం. ఈ శూలం పట్టుకుంటాము, గండ్రగొడ్డలు పట్టుకుంటాము. మల్లన్నకు గండ్రగొడ్డలు ఉంటుంది, శూలం ఉంటుంది. శూలం పట్టుకుంటాము, గండ్రగొడ్డలు పట్టుకుంటాము. ఇగో ఇది పలక, మల్లన్న దేవుడు ఇచ్చిన పలక. ఈ పలకతోటి మేము పటం కొడితే 3 పలకలు కొడతాము, 5 పలకలు కొడతాము, 12 పలకలు కొడతాము, 24 పలకలు కొడతాము, 100 పలకలు కొడతాము. పెద్ద పటాలు కొమిరెల్లి కాడ, ఐలేని కాడ పెద్ద పటాలు కొడతాము. అది 100 పలకలు ఉంటుంది. అంత పెద్దగా కొడతాము. ఈ పటం కొడితేనే దేవతలందరికీ ఆ పటాన్ని చూసే వరకల్లా ఉగ్రరూపం వస్తుంది అన్నట్టు. ఉగ్రరూపం వచ్చి వాళ్ళు పటంలా దుంకి వాళ్ళు పటం దొక్కి ఆడితేనే దేవతలకు సంతోషం అన్నట్టు. ఇక మేము కథలు చెప్పేటప్పుడు కాళ్ళకు గజ్జలు కట్టుకుంటాం. కాళ్ళ గజ్జలు మా జీవనాధారం గిన మా దాంట్లో ఇది ఒకటి గజ్జలు గిన. ఈ గజ్జలు కట్టుకుంది కాలు ఆడది. గజ్జలు కట్టుకుంటేనే కాలు ఆడుతుంది. ఇక పాట ఆడుకుంటా కాలు ఆడిస్తేనే గజ్జలు ఉంటేనే కాలు ఆడుతుంది. కాలు ఆడితేనే నోట్లకెళ్ళి మాట వస్తుంది. చెయ్యి ఆడాలి, మా నోరు ఆడాలి, మా కాలు ఆడాలి. అట్లా ఆడితేనే స్టేజ్ మీద అందరినీ మమ్మల్ని మెచ్చుకుంటారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాము. ఇవన్నీ మా దగ్గర ఉంటేనే
మేము చెప్పే విధానం అనేది వాళ్ళకు ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. మంచిగా ఇప్పుడు ఎల్లమ్మ కథ చెప్తున్నాం, మల్లన్న కథ చెప్తున్నాం. ఎల్లమ్మ కథ చెప్పేటప్పుడు పరశురాముడు వచ్చి తల్లిని కొట్టినప్పుడు అప్పుడు శూలం ఉంటుంది. శూలం పట్టుకుంటే శూలం పట్టుకుంటారు, గొడ్డలు పట్టుకుంటారు. అప్పుడు అతార అన్నట్టు ఖచ్చితంగా ఏదన్నా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అతార మా దగ్గర అతార ఉంటేనే ఆ కథ చెప్పేటందుకు మాకు నోరు వస్తుంది అన్నట్టు. అట్లా ఈ బండారు సంచిలోకి వెళ్ళి బొట్టు తీసి ఎవరైనా పానం సుస్తైనా కానీ ఈ బండారు సంచిలోకి వెళ్ళి బొట్టు పెడితే వాళ్ళకు ఆ జ్వరం వచ్చినా కానీ పానం సుస్తైనా కానీ బండారు బొట్టు పెట్టి ఇంత నోట్లో వేస్తే ఈ బండారు సంచికి అంత ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి అందులోకి వెళ్ళి తీసి ఇంత బొట్టు పెడితే వాళ్ళకు నిమ్మలం అనిపిస్తుంది. ఏదన్నా గాలి దోయిలు ఉన్నా కానీ వెళ్ళిపోతుంది అన్నట్టు. అన్న ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రదర్శనలు చేశారు దాదాపుగా? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఇవే పండుగలు చేసినాను. మళ్ళీ బీరప్ప పండుగలల్లో అయినా నేను కామరాతి వేషం కట్టడం కానీ, కామరాతి వేషం అంటే పెద్ద వేషం. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఈ పండుగలల్లో ఆడేషం కడతా, మొగేషం కట్టిన. ఎక్కువ ఆడేషమే కట్టినా. ఇప్పుడు ఇంచుమించు 25 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను వేషమే కడుతున్నా. వేషం కట్టిన, ఆడేషం కట్టిన, ఎల్లమ్మ వేషం కట్టిన, పోషమ్మ వేషం కట్టిన, కామరాతి వేషం కట్టిన, అన్ని వేషాలు కట్టిన. ఆడేషం కట్టేది, ఆడేషం కట్టుకొని వచ్చి అమ్మవారు వేషం కడితే అమ్మవారు వచ్చినట్టుగానే ఉండేది. అంత బాగా కట్టేది వేషము. చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్ళి మా గురువులు ఎంబడి నేను చిన్నగా ఉండి తాళం కొట్టబోయినా. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇంత పైసా పుట్టువాడి లేదు. చేసుకుంటే వ్యవసాయము, నేను స్కూల్ బంద్ చేసి నుంచి వెళ్ళి వ్యవసాయం చేయడము, ఈ పండుగలకు పోవడము. మాకు తెలిసింది ఇదే. మాకు కొద్దిగా అంత పొలం ఉన్నది కాబట్టి ఖాళీగా ఉంటే పొలం చేసుకుంటాము. మాది సరిపోకుండా వేరేటోళ్ళదేమో చేసుకుని ఇట్లా కౌలు లెక్క పట్టుకొని చేసుకునేది. మళ్ళా పండుగలు వచ్చినాయంటే పండుగలలోనే ఉండేది. మా జీవన ఆధారము మా పుట్టుపూర్వం నుంచి వెళ్ళి ఇదే అన్నట్టు. మాకు 25 సంవత్సరాలు అవుతుంది నేను ఈ పని చేయబట్టి. అంతకుముందుకు చిన్నగా ఉన్న పని నుంచి వెళ్ళి చేస్తున్నా కానీ నాకు తెలివి వచ్చిన నుంచి వెళ్ళి 20 ఏళ్ళ నుంచి వెళ్ళి వేషం కట్టి కాలు గజ్జగట్టి కథ చెప్తూనే ఉన్నా. సరేనా, మీ విలువైన సమాచారం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలన్నా. ధన్యవాదాలు. చూశారు కదండి, ఇక్కడ ఒగ్గు కళకు సంబంధించినటువంటి కళాకారుడు మన మల్లేశన్న గారు చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా ఒగ్గు కథ అన్ని వివిధ రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వారికి కూడా ఆయన తన వంతు సహకారంగా ప్రతి ఒక్కరికి కూడా నేర్పిస్తామని తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒగ్గు కళాకారులకు సంక్షేమానికి సంబంధించిన కొంత ప్రదేశాన్ని కనుక వాళ్ళకి ఇచ్చి అక్కడ ఒక స్కూల్ లాగా ఏర్పాటు చేస్తే మిగతా వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వడానికి తను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అదే ఈ మేడ్చల్ జిల్లాకు సంబంధించిన ప్రతి మండలంలో కూడా ఒక కమ్యూనిటీకి సంబంధించి ఇక్కడ ఒక కేంద్రాలను ఏర్పాటు చేస్తే అక్కడ అందరికీ కూడా నేర్పించి వారందరికీ కూడా వీరికి నేర్పించినందుకు కూడా వీరికి పారితోషికం ఇస్తే బాగుంటుంది అని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.